హలో ఫ్రెండ్స్, మనం ఎంత ఆరోగ్యంగా ఉండాలని ప్రయత్నిస్తున్నా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూనే ఉన్నాయి. కారణం సమయానికి సరైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం యోగా చేయకపోవడం, సమయానికి సరైన నిద్ర లేకపోవడం ఇలాంటివి. అయితే అటువంటి పరిస్థితులలో ప్రజలు వివిధ పద్ధతులను ఎంచుకుంటారు. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తీసుకునే ఆహారంలో విటమిన్స్ అండ్ మినరల్స్, ఫైబర్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి అవసరమైన పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని మనం తీసుకోవాలి. ఈ నేపథ్యంలో చాలా మంది ఉదయం నిద్ర లేవగానే వాకింగ్, వ్యాయామం, యోగా చేస్తారు. అయితే హెల్తీ డైట్ లో భాగంగా ఉదయం పూట కొన్ని పదార్థాలను నానబెట్టి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు మరెన్నో లాభాలు ఉంటాయి. అయితే ఎలాంటి పదార్థాలను నానబెట్టి మన రోజువారీ డైట్ లో చేర్చుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి మరెన్నో హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మీ సపోర్ట్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హెల్తీ డైట్ లో భాగంగా ఉదయం పూట నానబెట్టిన పదార్థాలను తీసుకొని రోజుని ప్రారంభిస్తే ఎప్పుడు ఫిట్ గా ఉంటారని నిపుణులు చెప్తున్నారు. పొద్దున్నే కఠిన వ్యాయామాలు చేసే వాళ్ళు దానికి ముందు ఏదో ఒకటి తినడం మంచిది. అయితే ఉదయాన్నే తినగలిగే వాటిలో కొమ్ము శనగలు ఒకటి. వీటిని రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తీసుకుంటే శరీరానికి ఎన్నో లాభాలు చేకూరుతాయి. నానబెట్టిన శనగల్లో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరానికి కావాల్సిన శక్తిని అందించడమే కాకుండా అదే స్థాయిలో శక్తిని రోజంతా అందేలా చేస్తాయి. నానబెట్టిన శనగల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా ఆకలి వేయదు. వీటిలో విటమిన్ సి, విటమిన్ ఇ, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్, హైడ్రోగాల నుంచి కాపాడుతాయి. శనగల్లో ఉండే ప్రోటీన్ వ్యాయామానికి ముందు తీసుకోవడం వల్ల ఆ ప్రోటీన్ కండరాల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. వీటిలో మెగ్నీషియం, జింక్, కాపర్ లాంటి ఖనిజ లవణాలు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే స్ప్రౌట్స్ అంటే మొలకలు. స్ప్రౌట్స్ లో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ కే ఇంకా జింక్, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. బరువు తగ్గించడంలో సహాయపడతాయి. శరీరంలో వ్యర్థాలను బయటకు పంపిస్తాయి. రక్తాన్ని చక్కగా సరఫరా అయ్యేలా సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే మెంతులు. 2 చెంచాల మెంతుల్ని రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తినాలి. ఆ నీటిని కూడా త్రాగాలి. రోజు ఇలా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ప్రేగులను శుభ్రపరిచి మలబద్ధకం లేకుండా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అలాగే అవిసె గింజలు. వీటిలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి, ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. రోజు 1 చెంచా నానబెట్టిన అవిసె గింజలను తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి అవసరమయ్యే శక్తిని అందిస్తుంది. అలాగే బాదాం. రోజు నానబెట్టిన 5-6 బాదాం పప్పులను తింటే మెదడు చురుకుగా పనిచేస్తుంది. వీటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ సమస్య తగ్గించడంతో పాటు బరువు నియంత్రణలో ఉంచుతుంది. అలాగే అంజీరా. ఇది పోషకాల గని అని చెప్పవచ్చు. అంజీరాలో విటమిన్ ఏ, విటమిన్ బి, కాల్షియం, ఐరన్, మ్యాంగనీస్, సోడియం, పొటాషియం, ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడి అనారోగ్యాలు దరిచేరకుండా చేస్తాయి. మెదడు పనితీరు చురుకుగా ఉంచుతాయి. అధిక రక్తపోటును తగ్గిస్తాయి. అలాగే ఎండు ద్రాక్ష. వీటిలో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు మెరుగ్గా ఉంటాయి. వీటిని కిస్మిస్ అని కూడా అంటారు. ఎండు ద్రాక్షను క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా మారడంతో పాటు చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. రోజు రాత్రిపూట 10-12 ఎండు ద్రాక్షలను నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. కిస్మిస్ లో ఐరన్ సమృద్ధిగా అందుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య అయినా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గమని గమనించగలరు. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొరకు మీ సపోర్ట్ గా మా ఆల్ ఇన్ వన్ తెలుగు 2M ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.